పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. మాదాపూర్ చిట్టమ్మ అనే ఆమె పానగల్ దళంలో దళ కమాండర్గా ఉంటూ దళం మెంబర్గా ఉంటూ చాలా కార్యక్రమాలు చేశారు. దాదాపు 5 సంవత్సరాల పాటు పార్టీలో ఉండి ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. అప్పుడులో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత అప్పుడులో ప్రజల కోసం మీరు ఏం చేశారు? ఎందుకు బయటికి రావచ్చు? ఇప్పుడు మా కుటుంబం కూడా చాలా పేద కుటుంబం సార్. మా అమ్మ వాళ్ళ కుటుంబం కూడా రెడ్ అంగి వేసుకున్నాడని కూడా, నువ్వు ఈ అంగి మీ అన్న ఇచ్చిపోయిందా, నాకు సలైట్లు ఇచ్చిపోయినరా, ఈ అంగి నీకు ఎందుకు ఈ అంగి వేసుకున్నావు అని చెప్పి. మీతో పాటు ఇంకెవరున్నారు మహిళలు? అప్పుడు మహిళల స్వర్ణాక ఉన్నది. 8 సంవత్సరాల్లో ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి. ప్రజల కోసం అంటే ఇక్కడ అజిలాపురంలో 1000 ఎకరాల పొలం ఉంది. తర్వాత మీకు ఇంకా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. మాకు గుర్తుండిపోయిన సంగతి ఒకటి సరికొండ ఎన్కౌంటర్లో ఉన్నాం సార్. పగలు అనుకుంటే ఎంచులు చూపిస్తారు. అవును సార్. కానీ రాత్రులు పారిపోవాలనుకో, ఇలా ఎటు దొరికితే పారిపోతారా? లేదు మీకు ప్లాన్? నడక మొత్తం నైటే ఉంటుంది. చీకట్లో ఎలాగుంటారు? అసలు లైట్లు ఉండవు. లైట్లు ఉండవు సార్. ఎంతసేపు ఉన్నా లైట్లు ఉంటుంది. ఇంత చిన్న టార్చ్ లైట్ ఉన్నా అది వేయం ఎక్కువ. తప్పు చేస్తున్నానా అని బాధపడ్డారా? లేదు ప్రజల కోసం ఈ పని చేయడం కరెక్టేనా? అలాంటి బాధలు అయితే ఏం పడలేదు సార్. ఇంకా కాకపోతే ఇంకా ప్రజల్లో మరి ఎందుకు వచ్చారు? మరి చెప్పకుండానే నేను బయటికి మోనాయనలను కలిసిన. పార్టీకి కూడా చెప్పలేదా? పార్టీకి కూడా చెప్పలేదు. మాజీ నక్సలైట్లు సెటిల్మెంట్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. పార్టీలో పనిచేసి అంత అవినీతిగా చేయలేము. కొంతమంది మహిళలు ఏదో చిన్న చిన్న కష్టాలకే మొత్తం జీవితం అంతా కోల్పోయిన బాధతో ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఇప్పుడు సరెండర్ అయినామంటే ఊర్లలో ఒక రకంగా చూస్తారు సార్. అవి వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో లేదా భావోజాల ప్రభావంతోనో కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. అప్పట్లో పీపుల్స్ వార్లో చేరి వాళ్ళు అడవిలో ఉండి అక్కడున్న ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తుల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. వాళ్ళు ఆ విధంగా కృషి చేయబట్టే అప్పట్లో ప్రభుత్వాలు కిందకు వచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు వారి హక్కులు కాపాడంలో పీపుల్స్ వార్ యొక్క పాత్ర ఎంతైనా ఉంది. అంటే ప్రభుత్వాల కిందకి రావడానికి ప్రధానంగా పీపుల్స్ వార్ చేసిన ఉద్యమే ఈ స్థాయికి వచ్చింది. ఆ విధంగా అడవులకు వెళ్ళిన కొంతమంది యువకులు కొంతకాలం ప్రజల కోసం పనిచేసి తర్వాత క్రమేపీ పార్టీలో విధానం నచ్చకో లేదా వ్యక్తిగత కారణాలతోనో జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మాదాపూర్ చిట్టమ్మ అలియాస్ విజయ అలియాస్ సీతక్క. మాదాపూర్ చిట్టమ్మ అనే ఆమె పానగల్ దళంలో దళ కమాండర్గా ఉంటూ దళం మెంబర్గా ఉంటూ చాలా కార్యక్రమాలు చేశారు. దాదాపు 5 సంవత్సరాల పాటు పార్టీలో ఉండి ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఆమె ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, లోపల ఉన్నప్పుడు ప్రజల కోసం ఏ విధంగా సహాయం చేశారు, పని చేశారు, తిరిగి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందో ఆమె తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే సార్. పానగల్ దళం మాదాపురం చిట్టమ్మ. చిట్టమ్మ అలియాస్ విజయక్క అలియాస్ సీతక్క అలియాస్ నిర్మలక్క చాలా పేర్లు ఉన్నాయి. అక్క అప్పుడులో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత అప్పుడులో ప్రజల కోసం మీరు ఏం చేశారు? ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఇప్పుడు మా కుటుంబం కూడా చాలా పేద కుటుంబం సార్. మా అమ్మ వాళ్ళ కుటుంబం కూడా. నేను 9 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్యలు ఎదుర్కొన్నా సార్. మా అన్న ఇట్లా విప్లవ పార్టీకి సానుభూతి పరుడుగా తిరగడము. ఎవరు? మా అన్నయ్య, మా పెద్ద అన్న మల్లయ్య. ఆయన వల్ల ఏంటంటే పోలీసు వాళ్ళు నిరంతరం రోజు ఇంటికి రావడం. నాకంతా 9-10 సంవత్సరాలు నేను 4వ క్లాస్ చదువుతున్నా, 4 లేదా 5. ఆ క్లాస్ నుంచే మమ్మల్ని మామూలుగా ఇబ్బంది పెట్టలేరు సార్. మధ్యాహ్నం నేను టైలరింగ్ నేర్చుతుంటే 11 సంవత్సరాలకే నేను టైలరింగ్ పోయినా. ఇట్లా 5th క్లాస్ చదువుతున్నా. ఇంకా పోలీసు వాళ్ళు రోజు వేధించడం. ఇంకా ఊర్లో సిపిఎం పార్టీ బలంగా ఉండే సార్. అప్పుడు సిపిఎం పార్టీ నక్సలైటు మళ్ళా మా అందాపురం రావుని కొడుకు అని చెప్పి రోజు వేధిస్తుంటే మా అన్న ఇంకా రోజు రాత్రిపూట ఇంటికాడ వండుకునే తోడే కాదు. ఇంకా అడవిలోనే ఉండేది. పోలీసులు తిప్పలు పెట్టేది, తీసుకపోయి కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టిండ్రు.
ఆయన దొరుకుతలేడని మా నాయనని కూడా పట్టుకపోయి మస్తు కొట్టిండ్రు అన్న కోసం. అన్న కోసం. ఇట్లా వెనక్కి చేతులు కట్టి గిరక పెట్టి గుంజిండ్రు మొత్తం కిందికి పైకి. ఊర్లోనే పోలీస్ స్టేషన్ సార్. తీసుకుపోయి మస్తు కొట్టిండ్రు. మళ్ళీ కొట్టిన తర్వాత కూడా మేము ఇంటికాడ కూడా పండుకునే వాళ్ళం కాదు. మేము ఆ టైంలో నాకన్నా మా చెల్లెలు కూడా ఇంకా చిన్న ఉంది. మేము 5 మందిని సార్. మా అన్నోళ్ళు 3. మా పెద్దన్న వల్లనే మా పెద్దన్న ఇట్లా ఇంకా పార్టీ తరఫున కొంచెం సహకరిస్తున్నాడని, పార్టీ నక్సల్స్ కలుస్తున్నాడని ఇంకా పోలీసులు తిప్పల పెడుతుంటే మా ఆయన కూడా ఇంటికాడ వండుకునేదిలే. మేము ఇంకా ఉన్నామంటే మా అమ్మ, మేము, మా అన్నోళ్ళు 2, మా చెల్లెలు, నేను. మా పెద్దనాన్న ఇల్లు ఉంటుంది పక్కల. సాయంత్రం 6 అయిందంటే సరే ఇల్లు తాళం వేసేయాలి. వేసిపోయి ఆడ ఉండాలి. ఆ టయానికే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి తాళం విరగొట్టి ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం చిందవందర వేసిపోతుండ్రు. ఇంకా మళ్ళీ తెల్లవారినాక 6 గంటలకు మంది తిరుగులాడుతుంటేనే ఇల్లు తెరవాలి. లేకపోతే మమ్మల్ని ఎక్కడ కొడతారనే భయం. అట్లా మా నడిపన్న ఒక ఆయనను, రెండో ఆయనను కూడా కొట్టిండ్రు. సాయంత్రం కాగానే కొద్ది రెడ్ అంగి వేసుకున్నాడని కూడా, నువ్వు ఈ అంగి మీ అన్న ఇచ్చిపోయిండా, నక్సలైట్లు ఇచ్చిపోయినరా ఈ అంగి, నీకు ఎందుకు ఈ అంగి వేసుకున్నావు అని చెప్పి, ఎక్కడ పోయిండు మీ అన్న మీ నాయన అని చెప్పి మస్తు కొట్టేవాళ్ళం. మేము మస్తు భయపడుతుంటే. నేను టైలరింగ్కి పోతే మధ్యాహ్నం అన్నానికి కూడా వచ్చేదాన్ని కాదు. ఇంకా వచ్చి పట్టుకుంటారు, ఇంకా ఏం అడుగుతారా అని చెప్పి పోలీసుల భయం భలే విపరీతంగా ఉండలేదు సార్. అలా విపరీతంగా ఉండడంతో ఇంకా ఈ జనార్దన్ కూడా అప్పటికే మా నాయనకు మేనమామ కొడుకు. అప్పటికే పార్టీలో ఉన్నాడు. ఈయన మా అన్న అందరు ఇంకా ఒకటే అంచున తిరిగిన వాళ్ళే ఊర్లో. ఇంకా నాకు పెద్దగా అప్పటికి తెలిసేది కాదు. కాకపోతే ఇంకా ఇట్లా తిప్పల పెడుతున్నారు కదా, ఇట్లా నక్సల్స్ నుంచి పోలీసుల నుంచి అని చెప్పి ఆ భయం అయితే ఒకటి ఉండేది. కానీ ఇంకా మాకు ఎందుకని కొంచెం భయం ఉన్నా ధైర్యంగా మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చినా కూడా, లేడు సార్ అని చెప్పి గట్టిగా చెప్తుంటే, మా అమ్మకనే ఎక్కువ చెప్తుంటే. మళ్ళీ మేము 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా అట్లా ధైర్యంగా చెప్పినా కూడా ఇంకా ఒకసారి మా ఊర్లో సిపిఎం ఆయనను చంపేసిండ్రు. ఆయన అంటే ఏదో బాంబులు వేస్తేనే ఎమ్మడే చనిపోయిండు. ఎమ్మడే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చేసిండ్రు ఇంకా ఊర్లోనే కాబట్టి. అప్పటికి మా నాయన లేడు, చేను దగ్గరనే ఇంకా అప్పుడు పంట వేసుకుంటుంటే అక్కడనే ఉంటుండే. చూసినాం మేము. వచ్చిన వాళ్ళు కూడా చంపేసి ఇట్లా పాటలు పాడుకుంటే మా ముందరంగానే ఉరికిండ్రు. ఇంకా ఇంటి దగ్గరలోనే రోడ్డు మీదకి వచ్చిన ఏంటి సప్పడని ఇంకా ఉరికితే అబ్బా పోలీసు వాళ్ళు వస్తారు ఎమ్మడ అని చెప్పి మేము ఇంకా ఇంటి ముందర, ఇంట్లో కూడా ఉండలేదు, ఇంటి ముందర వాకిట్లోనే నిలబడినా. పోలీసు వాళ్ళు రానే వచ్చిండ్రు. వచ్చి అడిగిండ్రు. అడిగితే లేడు సార్. నేను మీ అన్న ఎక్కడ పోయిండు, మీ నాయన ఎక్కడ పోయిండు అంటే లేడు సార్ అని అంటే, ఇట్లా పలానా ఆయన చంపిపోయాడు మీ అన్న, మీ నాయన ఎక్కడ అని అంటే లేడు సార్ అని. నేను మా అన్న వాళ్ళు 2 ఉన్నారు, మా అమ్మ, నేను, మా చెల్లెలు. తర్వాత వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంట్లో వండుకోకుండా పక్కన ఉండి మా నాయనకు వేరే వాళ్ళని, మా అన్న వాళ్ళని రాత్రిపూట అయినా చిన్నగానే ఉన్నారు పంపించేసింది మా అమ్మ. పోయి మీ నాయన చేను కాడ ఉండకుండా దూరంగా ఉన్నాం మా నాయన. తెల్లాలి మా ఆయన పోయి పక్కకున్న తర్వాత మా ఊర్లో సర్పంచ్ కృష్ణారెడ్డి అని ఉండే. ఆయన ఏం చేసిందంటే ఇంకా మా నాయన మీద పెట్టిండ్రు ఆ కేసు, మా అన్న మీద పెట్టిండ్రు. పెట్టిన తర్వాత కృష్ణారెడ్డి సర్పంచ్గా ఉండే. మా పెద్దనాయన ఏం చేసినట్టే ఇంక ఇంటికి వస్తలేడు మా నాయన అప్పటికి. ఇంకా ఆయన చనిపోయినాక ఇంకా మేమే ఇంటికాడ ఉండడం, మా అమ్మ పనికోవడం, వచ్చి చేయడం, మా అమ్మ సర్ది తీసుకొని పోవడం. కృష్ణారెడ్డితో పోయి మాట్లాడితే సరే తోలుకరండి నేను మాట్లాడతా, కొట్టాడు చేయనని చెప్పి కృష్ణారెడ్డి సర్పంచ్ చెప్పిండు. ఆ మాటలు నమ్మి మా పెద్దనాయన ఏం చేసినట్టే మా నాయనని తోలుకొని వచ్చింది కృష్ణారెడ్డి దగ్గర. తీసుకొస్తే ఆయన పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ముందర మంచిగానే చెప్పిండ్రు పోలీసు వాళ్ళు, ఏం కొట్టాము ఏంది అది చేయంలే అని అంటే ఇంకా మంచిగానే ఉన్నాడు కదా అని చెప్పి అంటే మా ఎప్పుడైతే కృష్ణారెడ్డి తోలుకొచ్చి ఇంటికి ఇచ్చిపెట్టిపోయిండో మస్తు విపరీతంగా కొట్టిండ్రు. ఆయన చేతులు వెనక్కి గట్టేసి పైకి కిందికి గుంజిండ్రు. మీరు కొడుకుని తోలుకొస్తావా లేదా చంపేస్తాం అది ఇదని మస్తు తిప్పలు పెట్టి స్టేషన్లోనే పెట్టుకున్నారు. దాదాపు 1 నెల రోజులు ఉన్నాడు. మేమే ఛాయలు అన్నం పోలీస్ స్టేషన్ దగ్గరికి. మళ్ళీ మా అన్నోళ్ళని కూడా పంపిస్తే వాళ్ళని ఏమంటారని నేను మా చెల్లెలే తిరిగినాం. టిఫిన్ బాక్స్లో తీసుకుపోవడం, రోజు ఉదయం పూట ఛాయ్, మధ్యాహ్నం అన్నం ఇట్లా తీసుకుపోయి ఇచ్చిన తర్వాత జైలుకి పంపించి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఇంకా తర్వాత కూడా మా అన్న బయట ఉండే బెయిల్ మీదనే బయటకు వచ్చేసిండు. వచ్చేసిన తర్వాత ఇంకా ఈ జనార్దన్ అయితేనే అప్పటికి పాటలోనే ఉన్నాడు. ఇంకా అప్పుడు ఇంటి దగ్గర లేడు ఆయన చనిపోయినప్పుడు కూడా. ఆయన ఎవరు సిపిఎం అయినా నరసింహ అని ఆయన చంపేసిండు. తర్వాత ఇంక వచ్చిన తర్వాత మన ఆయనను ఇట్లా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అడిగిన. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అడిగిన. అప్పటికి మన ఆయన వాళ్ళు ఇంకా నాకు 13 సంవత్సరాలు ఉండే కానీ సంబంధాలు చూస్తున్నాడు.
ఇంకా అటు సంబంధాలు చూస్తుంటే కూడా అడిగితే సరేలే అని చెప్పి ఇంకా దూరం కాదు కదా, కేసులు ఉన్నాయి మాకు అలా లేవా కేసులు అనే ధైర్యంతోనే మన ఆయన ఇంకా సరేలే అని ఒక చెప్పి ఇంకా పెళ్లి చేసిండు. పెళ్లి చేసినాక పెళ్లి చేసే వరకు మీరు లోపలికి వెళ్ళలేదు సార్. నాకు అప్పటికి ఇంకా ఈ కుటుంబంలో నక్సల్స్ సమస్యల మీద అయితే కొట్లాడుతున్నాం, మస్తు ఇబ్బందులు పడుతున్నాం, తిండికి లేక తిండి ఇంకా మామూలుగా కాదులే, ఇంకా మస్తు సమస్యలు. ఇంకా అప్పటికే ఇంకా ఈ జనార్దన్ పోయిండు, అప్పుడు ఇంకా సరెండర్ అయినాడు. జనార్దన్ అప్పటికి లోపల ఉన్నాడు విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకున్నారా? ఎందుకు? ఇంకా ఈ కేసులు అనేది మాకు మామూలుగా అయింది, ఇంకా పెద్ద లెక్కలెక్క తీసుకోలే అసలు. ఇంక ఏమైంది, ఆయన పోయిండు వచ్చిండు బతాడు కదా, ఇంకా మాకు అలా లేవా అని చెప్పి మా అన్నలకు కూడా ఉన్నాయి, మా అన్నకు కూడా మా పెద్దన్నకు కూడా. ఇంక ఊర్లో గ్రామంలో అప్పుడు పెద్ద కేసులు అంటే కూడా పెద్ద పట్టించుకొని భయపడే పరిస్థితి లేనేలేదు అసలు. పోలీసులే ఆ స్థితికి తీసుకొచ్చిండ్రు. ఇంకా ఇప్పుడైతే కొంచెం కేసులు అంటే కూడా భయపడతారు, కానీ ఇంకా అప్పటికి మాకు పెద్దగా ఆలోచన కూడా కేసులు ఉన్నాయి కదా ఎట్లా చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఇంకా సరేలే సార్ అని మా నాయన కూడా ఓకే అన్నాడు. ఇంకా వాళ్ళు కూడా మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నాం. 94లో పెళ్లి అయింది. 94 4వ నెల 28 అనుకుంటా సార్. ఇంకా అప్పటికి కూడా మళ్ళీ వేధింపులు తగ్గనే లేదు. పోలీసులు ఈయన సరెండర్ అయ్యిండు కదా, మళ్ళీ సరెండర్ అయినాక కూడా పోలీసులు జాంకు ఒకసారి పిలిపియడం పోలీస్ స్టేషన్కి, ఇంకా ఇబ్బంది పెట్టడం. ఆ పెళ్లి చేసుకున్నాకనే ఇంట్లో వండుకోవడానికి కూడా భయపడుతుంటాం. ఇప్పుడు వీళ్ళ ఇంటికాడ అయినా కూడా అమ్మోళ్ళ ఇంటికాడ అదే ఇబ్బంది అంటే ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ అదే ఇబ్బంది. ఇంకా ఇక్కడ అంటే ఇక్కడ పక్కకు మిద్దెల మీద వాడుకోవడం, రాత్రిపూట తెల్లాలు వచ్చి లేపుకపోతుండ్రి. ఇంకొకటి తోముకుంటానే మా ఊరి దగ్గరనే ఉంటుంది, పక్కలనే లోక్స్వామి అని ఉండే, ఆయనను ఇట్లనే సరెండర్ అయితే తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిండ్రు. ఆ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇంకెక్కువ భయం అయింది. ఇప్పుడు అనవసరంగా పాటలో ఉండి ప్రజల కోసం శాతనైనంత వరకు మనకు సాధ్యమైన వరకు కొట్లాడైనా చనిపోయిన ఒక లెక్కలా ఉంటుంది, కానీ అనవసరంగా పోలీసుల చేతులు పడి చనిపోయేటట్టుంది అని చెప్పి బాగా దృష్టిలో పడేది. ఈయన నాకు చెప్పడం స్టార్ట్ చేసిండు. ఇంకా ఇట్లా అయితే తీసుకపోతారు, లోక్స్వామిని ఎప్పుడైతే చంపినరా మాకు ఇంకా ఇక్కడ ఉంటే ఇంకా ఎట్లయినా చంపేస్తారు మమ్మలను. ఇంకా ఆయనని ఎట్లా తీసుకుపోయినా అట్లా నైట్ పూట తీసుకున్నా. నాకన్నా ఎక్కువ జనార్దన్ని, నాదంటే పెద్దగా లేదు అప్పటికి. ఇంకా జనార్దన్ని తీసుకుపోయి రాత్రిపూట ఎప్పుడు తీసుకుపోయి ఎప్పుడు ఏం చేస్తారు ఆయనైనా లోక్స్వామి నైటే తీసుకుపోయి తెల్లాలి ఎన్కౌంటర్ చేసేసిండ్రు. ఇప్పుడు నక్సల్స్ ఎక్కడ ఏది లొల్లైనా ఇట్లా మా జిల్లా మీదనే వాడుతున్నారు. అప్పుడు ఇంకా వీళ్ళకి సంబంధం లేకున్నా వీళ్ళని తీసుకుపోవడము, ఎక్కడ ఉండారో చెప్పండి చూపియండి లేదంటే చంపేస్తాం అని పిలిపించి మాట్లాడడం, మళ్ళీ పంపించడం, మళ్ళీ నైట్ వచ్చడం, మళ్ళీ తొలకపోవడం. ఇదే ఇబ్బంది. ఇంక ఈ ఇబ్బందుల కన్నా పార్టీలకు పోతేనన్నా పార్టీలన్నా ధైర్యంగా కొట్లాడైనా ప్రజల కోసం ఉన్న చనిపోయినట్టు పేరు ఉంటుందని చెప్పి ఇద్దరం అనుకొని పోయినాం సార్.